హాయ్ ఫ్రెండ్స్, చింత చిగురు, మెంతం కూర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, స్పూన్ ఉప్పు, ఒక స్పూను అల్లం, పసుపు, 2 స్పూన్లు కారం, ఎండు చేపలు వేయించుకొని పక్క పెట్టుకొని ఉప్పు వేసుకొని పసుపు వేసుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, వేగినాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు ఇందులో వేసుకోవాలి. అవి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేసుకోవాలి తొందరగా అయితే. వేగినాక చింత చిగురు, అల్లం పేస్ట్, పసుపు, మెంతం కూర, కరివేపాకు, స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు కారం, ఎండు చేపలు, రొయ్యలు ఈ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి. బాగా కలపాలి. వేయాలి. అల్లం పేస్ట్, పసుపు వేసుకొని కలపాలి. పచ్చివాసన పోవాలి. కొంచెం స్లో పెట్టుకుంటే తొందరగా అవుతుంది. పచ్చివాసన పోవాలి. పోయినాక తర్వాత చేపలు ఇట్లా నీట్గా కడుక్కోవాలి. ఉప్పు, పసుపు వేసినాక కలుపుకొని మంచిగా కడుక్కొని నీట్గా ఇందులో వేసుకోవాలి. రొయ్యలు చెత్త చెదారం ఉంటుంది, మంచి ఇందులో వేసుకొని కలపాలి. ఈ నూనెలో కొంచెం ఫ్రై కావాలి. ఇది కొంచెం వేగినాక చింత చిగురు ఇందులో వేసుకోవాలి. రొయ్యలు ఫ్రెష్ చింత చిగురు మార్కెట్ నుంచి తెచ్చింది. ఇందులో వేసుకొని ఇది కొంచెం ఉడికించుకోవాలి. ఉడికినాక ఉప్పు, కారం వేసినాక కొన్ని నీళ్ళు పోసి చాలాసేపు ఉడికించుకోవాలి. చాలా బాగుంటుంది. చింత చిగురు, ఎండు చేపలు, రొయ్యలు
మన తెలంగాణ స్టైల్. ఇట్లా తింటే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ పెట్టండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ ఫ్రెండ్స్. అమ్మ వాసన వస్తుంది. కారం 2 స్పూన్ల కారం, స్పూన్నర ఉప్పు వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ఉడకాలంటే కొంచెం నీళ్ళు పోసుకోవాలి. కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇవి ఉడికించుకోవాలి కొద్దిసేపు. దాంట్లోనే మెంతం కూర కొంచెం లైట్గా పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. ఇవి ఉడికించుకోవాలి కొద్దిసేపు. తర్వాత కలిపి ఇంకా బాగా ఉడికించుకోవాలి. మూతేసుకొని చిన్న మూత పెట్టి ఉడికినాక దింపేసుకోవడం. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్, కామెంట్ పెట్టండి. ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ చింత చిగురు రొయ్యల కూర. చింత చిగురు రొయ్యల కూర. రోట్లో ఉడుకుతుంది, అట్లా ఉడికితే అవుతుంది దగ్గరికి.